మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న నాంచరమ్మ కాలనీలో థర్డ్ లైన్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే గణపతి విగ్రహం పెట్టారు. చిన్నదైనా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒక్కసారి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఉన్న సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? వంశీ. సో ఈ టెంపుల్ అంటే మీరు నాంచరమ్మ కాలనీ థర్డ్ లైన్ లో పెట్టారు కదా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్? ఈ మా వినాయకుడు వచ్చేసి అభయ గణపతి. మేము గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకుంటా ఉంటాం. చిన్నగా అడుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత 6 అడుగుల వరకు వచ్చాము. మేము ప్రతిదీ ఆ చిన్న పిల్లలతో ఆడుతా పాడుతా 9 రోజులు బాగా నవరాత్రులు పూజ చేసుకొని పాకల్లో నిమజ్జనంకి వెళ్తాము. సో అంటే మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారు సార్? మేము డైలీ పూజలు, ఉదయం పూజలు, మధ్యాహ్నం పూజలు, సాయంత్రం ఆటపాటలతోటి 9వ రోజుగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఉండిద్ది. తర్వాత ఇంకా నిమజ్జనంకి వెళ్తాము. సో ఈ టైంలో బాగా బిజీ అయిపోతారు పిల్లలతో, అందరు సరదాగా సంక్రాంతి ఆ ఫీల్ వస్తుంది. అంతే. ఇవి చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. కనీసం ఒక 70-80 మంది చిన్న పిల్లలే ఉన్నారు. ఇంకా అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు ప్రసన్న కుమార్. సో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సార్? ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మా. చిన్నపిల్లలే, మేము పెద్దవాళ్ళు అనేది లేదు. మాక్సిమం ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలే. మేమైతే ఫస్ట్లో అంటే ఇంకొంచెం పెద్ద విగ్రహం పెట్టేవాళ్ళం. మేము కొంచెం కొన్ని కారణాల వల్ల ఆగాము. చిన్న పిల్లలు కేవలం 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలే మాత్రం 90% వాళ్ళే చందాలు వసూలు చేసుకోవటం కానీ, మంచి కానీ చెడ్డ కానీ. ఇక్కడ ఈ 2-3 లైన్లలో ఈ దగ్గర దాపులో ఈ నాంచరమ్మ కాలనీలో ఒక 50 మంది ఉంటే ఈ 2-3 లైన్లో ఒక 50 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల సహకారంతో మంచిగా అన్ని రోజులు 9 రోజులు నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాం. రోజు సాయంత్రం పూట ఒక పండగ వాతావరణం హ్యాపీగా అందరూ సంతోషంగా, పిల్లలు పెద్దలు అనేది లేదు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ఒక రోజు స్పూన్లు ఆట అని, ఒకరోజు ఆనగా ఇంకా పెద్దవాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. అది నెక్స్ట్ ఉంది కూడా కార్యక్రమం, అది నెక్స్ట్ ఉంది. అలా చిన్న కార్యక్రమాలు అందరూ సంతోషంగా హ్యాపీగా చేసుకుంటారు. సార్ ఈ 9 days అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? అంటే వెళ్ళిపోతారు కదా మన గణపతి విగ్రహం. ఈ 9 days అయిపోయినాక చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ పండగ వాతావరణం వెళ్ళిపోయేకే బాధ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ మళ్ళీ రావాలి, మళ్ళీ కొత్త తరంగా బాగుండాలనే ఉద్దేశంతో అంతటితో సంతోషంతో ఆయన్ని నిమజ్జనానికి 9వ రోజు నిమజ్జన కార్యక్రమం చేసి ఆయన్ని సముద్రం పాకలంలో నిమజ్జన కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ చింటూ, ఎలా చేసుకున్న సెలబ్రేషన్స్? గణపతి విగ్రహం వచ్చేసింది కదా మన గొంతులోకి. అంతా బాగా చేసుకున్నాము, అన్ని బాగా జరుగుతున్నాయి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే. హాయ్. హాయ్ అక్క. సో ఎలా అనిపిస్తుంది? రియల్ గా అంటే మాకు డాన్సెస్ 10 years నుంచి చిన్న పెద్ద లేకుండా బాగా వేస్తాం అక్క. మాకు గణపతి పండుగ వస్తే ఏదో వచ్చేసిందంటట్టుగా నవ్వు అక్క, మాకు ఫీలింగ్ హ్యాపీగా ఉంటారు. హాయ్ వర్ష, ఎలా అనిపిస్తుంది ఇలా గణపతి విగ్రహం ఇక్కడ పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు కదా? బాగుందా? హ్యాపీయా? ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ప్రెజెంట్ అయితే నాంచరమ్మ కాలనీ థర్డ్ లైన్ లో అయితే సో విగ్రహం సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.